జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ. ఈరోజు మీ ముందరికి శాంట్రో జిఎల్ బేసిక్ వర్షన్, ఇది 2010 మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ మీ ముందరికైతే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియో తీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి వెహికల్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా పూర్తి వీడియో చూసి వెహికల్ ఏ కండిషన్లో ఉంది, ప్రైస్ ఎలా ఉంది అని పూర్తి చూసిన తర్వాత మీకు వెహికల్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత నేను లొకేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. లొకేషన్ షేర్ చేసిన తర్వాత మీరు వచ్చి వెహికల్ చూసుకొని నచ్చితే ఓనర్తో మాట్లాడిస్తాను. ఈ వెహికల్ అయితే నాది కాదు, కస్టమర్దే మన దగ్గర పెట్టడం జరిగింది. మీకు ఓనర్తో మాట్లాడిస్తాను. మీకు నచ్చితే రేటు ఓకే అయితే మీరు తీసుకెళ్ళేటప్పుడు అయితే నాకు కమిషన్ ఇవ్వాలండి. ఒకసారి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడండి. చూసిన తర్వాత మరోసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. శాంట్రో జిఎల్ బేసిక్ వెర్షన్ 2010 మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్. అది వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉందండి. వెహికల్ ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ వచ్చేసి 80% గ్రిప్ ఉంది. రైట్ సైడ్లో మీకు ఎక్కడ చూసినట్టయితే చిన్న చిన్న స్క్రాచెస్ లైట్గా అక్కడక్కడ టచ్అప్లు అయితే చేయడం జరిగింది. వేరే అయితే డ్యామేజ్ అయితే ఏం లేవు. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి కూడా 80% గ్రిప్ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం 90% ఉన్నట్టే, 80-90% ఉన్నది గ్రిప్ అది. రైట్ సైడ్ మనం ఫ్రంట్ డోర్ చూసుకున్నట్టయితే డోర్ అయితే మార్చడం జరగలేదు, కంపెనీతో వచ్చిందే. మీరు పిల్లర్లు కూడా చూడొచ్చు, ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, కంపెనీతో వచ్చినాయి. డెంట్ అయితే చేయడం జరగలేదు. డెంట్ వస్తే మనకు ఈ షేప్లో, కంపెనీ షేప్లో మోల్డింగ్ రాదండి. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ 50-60% గుడ్ కండిషన్లో ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇవి చూడొచ్చు మీరు, డ్యామేజెస్ అయితే చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి తప్ప వెహికల్ టోటల్గా గుడ్ కండిషన్లో ఉంది. డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే మీకు ఎక్కడ ఇప్పటి వరకు అయితే రిపేర్ చేయడం జరగలేదు, స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ కూడా లేదండి. మనకు మ్యూజిక్ ప్లేయర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది, ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. గేర్స్ వచ్చేసి మాన్యువల్ గేర్స్, రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ ఉంటాయి. మనకు విండోస్ అయితే మాన్యువల్ అండి, చూడొచ్చు మీరు ఇక్కడ. రీడింగ్ చూసుకున్నట్టయితే 59,484 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో పిల్లర్స్ చూడొచ్చు, ఎలాంటి డెంట్ అయితే లేదండి, డెంట్ లేదు, పెయింట్ లేదు. ఇంటీరియర్ అయితే బ్యాక్ సైడ్ గుడ్ కండిషన్లోనే ఉంది. బ్యాక్ సైడ్ రైట్ సైడ్ డోర్ వచ్చేసి మార్చడం అయితే జరగలేదు, కంపెనీతోనే వచ్చిందే. మాన్యువల్ విండోస్ ఇవి, జిఎల్ అంటే బేసిక్ వర్షన్. ఇది రైట్ సైడ్ పొజిషన్ అండి వెహికల్కి సంబంధించి. వెహికల్కి సంబంధించి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంటెడ్ కానీ ఏం లేవండి. వెహికల్కు కింది సైడ్ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు, ఏ పార్ట్ అయితే మార్చడం జరగలేదు. లైట్గా అక్కడక్కడైతే రస్ట్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ బానట్ చూసుకున్నట్టయితే బానట్ కూడా కంపెనీతోనే వచ్చిందే, మార్చడం అయితే జరగలేదు. బ్యాక్ సైడ్ స్పీకర్లు వచ్చేసి సోనీ ఉన్నాయి, గుడ్ కండిషన్లో, రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. మీరు డిక్కీ భాగంలో చూసుకున్నట్టయితే ఎలాంటి యాక్సిడెంట్ లేదండి, రస్ట్ కూడా లేదు. స్టెప్నీ అవైలబుల్ ఉంది. స్టెప్నీ కూడా గ్రిప్ వచ్చేసి 80% గ్రిప్ ఉన్నాయి. వీల్ రాడ్ అవైలబుల్ ఉంది, జాకీ అయితే లేదండి. వెహికల్కి సంబంధించిన బ్యాక్ సైడ్ పొజిషన్ ఇది. మీరు మిర్రర్స్ చూసుకున్నట్టయితే మిర్రర్ అయితే మార్చడం అయితే జరిగింది, కంపెనీతోనే వచ్చింది కాదు. బ్యాక్ సైడ్ మిర్రర్ అయితే మారడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ లేదండి. టచ్అప్లు అయితే ఉన్నాయి,
బ్యాక్ సైడ్లో లెఫ్ట్ టైర్ వచ్చేసి 80% గ్రిప్ ఉంది. మనకి ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వర్షన్ వేరియంట్, ఇది పెట్రోల్ వెహికల్. లెఫ్ట్ డోర్ వచ్చేసి కూడా ఎలాంటి డెంట్ అయితే లేదండి, కంపెనీ డోరే, మార్చడం కూడా జరగలేదు. లెఫ్ట్లో పిల్లర్ కూడా చూడొచ్చు, ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ వచ్చేసి కూడా కంపెనీతో వచ్చిందే, మార్చడం జరగలేదు. పిల్లర్ కూడా చూడొచ్చు, ఎలాంటి డెంట్ యాక్సిడెంట్ కాలేదు కాబట్టి డెంట్ కూడా జరగలేదండి. ఇంటీరియర్ మరోసారి చూడండి, ఫ్రంట్ సైడ్లో 100కి 100% గుడ్ కండిషన్లోనే ఉంది. ఒక సీట్, మనకు సీట్ కవర్లు మాత్రం డ్రైవర్ సీట్లో కొంచెం డ్యామేజ్ అయితే అయినాయి, అంతే తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. ఇది వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ అండి. లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి 80%, అంటే 4కి 4 టైర్లు స్టెప్నీతో కలిపి 5 టైర్లు టోటల్గా 80% గ్రిప్ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం కొత్త టైర్లనే చెప్పుకోవచ్చు మనం ఇంజన్ కండిషన్ చూసుకున్నట్టయితే ఇంజన్ 100కి 100% గుడ్ కండిషన్లో ఉంది. అప్రామ్స్ చూసుకున్నట్టయితే ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ ఫ్రంట్ భాగంలో ఎక్కడ యాక్సిడెంట్ కానీ లేదండి. లోయర్ పట్టి కానీ అప్పర్ పట్టి కానీ చూసుకున్నట్టయితే కంపెనీతో వచ్చినాయి ఉన్నాయి. బ్యాటరీ చూసుకున్నట్టయితే బ్యాటరీ మనకు ఎక్సైడ్ బ్యాటరీ అయితే అవైలబుల్ ఉంది, చూడొచ్చు మీరు. వెహికల్కు లెఫ్ట్ సైడ్లో అప్రామ్ చూసుకున్నా కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ రస్ట్ కానీ ఏవి లేవండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నేను చూపిస్తున్నాను, సెషన్ నెంబర్ చూపిస్తున్నా, మీకు ఇంజన్ నెంబర్ కూడా చూపిస్తున్నా, షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ బానెట్ వచ్చేసి ఒరిజినల్గా ఉంది, ఎలాంటి మార్చడం అయితే జరగలేదు, కంపెనీతో వచ్చిందే. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియో రూపకంలో వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7396633229. ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాల్లో ఉందండి. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మరోసారి చెప్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో GL, అంటే బేసిక్ వర్షన్. టైర్ల కండిషన్ వచ్చేసి 5 స్టెప్నీ టైర్లతో కలుపుకొని 5కి 5 80% గ్రిప్ ఉన్నాయి, అంటే కొత్త టైర్లు అని చెప్పుకోవచ్చు. మనకి ఈ వెహికల్లో ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు. వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్. ఫ్రంట్ సైడ్ గ్లాసెస్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రంట్ సైడ్ అయితే మిర్రర్ అయితే మార్చడం జరిగింది. అవి కూడా ఒరిజినల్ గ్లాసులే, కాకపోతే షోరూమ్తో వచ్చినవి మాత్రం కావు, మార్చడం జరిగింది. మనకు వెహికల్లో పవర్ విండోస్ అయితే లేవండి, మాన్యువల్. అది బేసిక్ వర్షన్ కాబట్టి మాన్యువల్ అయితే వస్తాయి, హ్యాండిల్స్ వస్తాయి. డాష్ బోర్డ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ డిక్కీ భాగంలో కానీ ఎక్కడా యాక్సిడెంట్ లేదు, టోటల్ ఒరిజినల్గా ఉంది. ఈ వెహికల్కు కస్టమర్ చెప్తున్న ధర వచ్చేసి 1,75,000 రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, ఇందులో లైట్గా బార్గెనింగ్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను ఓనర్తోనే మాట్లాడిస్తా, నేనైతే కమిషన్ తీసుకుంటాను. మీకైతే 100కి 100% మంచి వెహికల్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఈ వెహికల్ జగిత్యాలకు వచ్చి చూడాలండి. మీరు నాకు కార్లో వస్తే లొకేషన్ షేర్ చేస్తా, లేదా బస్కి వస్తే నేను పికప్ చేసుకొని మీకు వెహికల్ అయితే చూపించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. మమ్మల్ని ఎప్పటికే ఇలాగే ఆదరించాలని కోరుకుంటూ మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్. జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాల. జై శ్రీమన్నారాయణ.